अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। ఎక్కడైతే కాలనీలు ఉన్నాయో అక్కడనే కట్టే చోట ప్రారంభం చేస్తాం. రాబోయే రోజుల్లో చూస్తారు. తన మెరుగుదలకు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజల ఆశలు వమ్ము కానీ ఎట్టి పరిస్థితుల్లో సరైనతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ 2,60,000 ఇళ్లే కాలం చేశాం. ఇది ఎంత స్పీడ్ తొందరగా చేయించి నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపడతాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టి సహకారం తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెడతాం. ఖచ్చితంగా మీ కార్యక్రమాన్ని నిరాకరణ కొనసాగిస్తాం. చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు ఇటువంటి ఆత్మహత్యలు పాల్పడవద్దు. మనందరం కలిసి పోరాటం చేద్దాం. కలిసి పోరాటం చేసి గవర్నమెంట్ ఇల్లు సాధించుకొని బతుకుదాం తప్ప ఎవరు కూడా ఇల్లు రాలేదని మాత్రం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. పోరాటం చేసి ఇల్లు తెచ్చుకోవడం పరిష్కారం. ఆ పోరాటానికి ఈ ఆవేదనకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ పోరాటంలో పాల్గొంటుంది. అంతిమంగా ఇల్లు సాధన కోసం మేము వెనక ఉంటాం. దయచేసి ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్పష్టంగా మనం గత 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర చూస్తూ ఉన్నాం. నేను లోతుగా ఈ సబ్జెక్టులోకి పోయే ముందు అసలు ముఖ్యమంత్రిగా 2016-17 ఫైనాన్షియల్ ఇయర్లో ఏం మాట్లాడారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు ఏం మాట్లాడారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏం మాట్లాడారు, నిన్న 1,00,000 ఇళ్ళు చూపించకుండా మధ్యలో వదిలేసిపోతూ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ నాగారం మున్సిపాలిటీ దగ్గర ఇక మేము మీకు చూపించలేము, మేము వెళ్ళిపోతా ఉన్నాం, ఈ లిస్టు పంపిస్తాం చూసుకోండి అని చెప్పి హైదరాబాద్ నగరంలో భూములు లేవంటే ఆ భూములు మీరు చూపించండి మేము కడతాం అని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి ఆ ఎంపీ వారికి ముందుగా మీకు చూపిస్తాం. ఎందుకంటే వాస్తవాలు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలిస్తే ఇప్పుడు జరిగే తప్పు ఏంటో కూడా మనకు అర్థం. దయచేసి ప్లే చేస్తాం. ఎక్కడైతే కాలనీలు ఉన్నాయో సరైనతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ 2,60,000 ఇళ్లే కాలం చేశాం. ఇది ఎంత స్పీడ్ తొందరగా చేయించి నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపడతాం. బాధనిపిస్తుంది. పేదోడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చెప్పండి నిన్ను ముఖ్యమంత్రి చేసిండు. రెండోసారి కూడా సరే ఆశతోటి మాకు ఇల్లు కట్టిస్తామని చెప్పని చేసిండు. ఆడెవడో అప్పుడెప్పుడో నిజాం నవాబు ఫలక్ ప్యాలెస్ కట్టుకొని కురికితే ఇవాళ నయా నవాబ్ చంద్రశేఖరరావు ఇవాళ ప్రగతి భవన్ కట్టుకొని కురుకుతున్నాడు. ఆ రోజు నిజాం ఫలక్ మాకు ఇవాళ ప్రగతి భవన్ తేడా లేదు. నువ్వేమో పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటావు, 30, 40, 50 బెడ్రూమ్లలో ఇల్లు కట్టుకుంటావు, కులుపుతావు. కానీ పేద ప్రజలకు గరీబోళ్ళకు ఇల్లు ఇవ్వవా? సిగ్గులేదా మీకు? మళ్ళీ ఇవాళ GHMC ఎన్నికల్లో వచ్చి ఓట్లు కట్టాలని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొకటి 60,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు గారు గ్లోబల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక కేటీఆర్ గారు, I wanted to tell you, please listen. You can fool some people all the time and all the people sometime, but you can't fool all the people all the time. ఇవాళ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మోసం చేస్తూ ఇవాళ అధికారాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చేతులెత్తి నమస్కరించిన ఇవాళ
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కావచ్చు, ఖమ్మం తర్వాత ఎమ్మెల్సీ ఓటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. కళ్ళు మార్చి దయచేసి మాట పెట్టండి. అబద్ధాల యొక్క పరిపాలన తెర మీద పాడాలంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాల ఇల్లు కావచ్చు, నాలుగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక సమస్యలతో ఇవాళ ప్రజలు వారు గాలి కింద పంది కొక్కులు లెక్క ఇవాళ, గద్దలు లెక్క ఇవాళ దోచుకొస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. సిగ్గు శరం లేదు దర్శనం శ్రీనివాస్ యాదవ్. ఈ మాట అనడానికి నాకు కూడా మనసు పెట్టలేదు. వర్షమైన పదజాలు మాట్లాడటానికి కాని మీద మాట్లాడతాడు. వర్షం వస్తే నీళ్లు రాకుండా మంటలు వస్తాయి అంటాడు. బుద్ధిందా? మోకాళ్ళ మేలుందా? ఏం మాట్లాడతాం మరి ఇవాళ? 12 సంవత్సరాల సుమేధ అనే బిడ్డ పేరెంట్తో పాప పిల్ల సైకిల్ తొక్కుతా ఉంటే ఆ దాంట్లో పడి చనిపోయింది. ఇట్లా చాలా మంది చనిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. నీళ్ళు వస్తాయంటారు. అరే తలకాయలో మెదడు ఉంటే నీ కనుక పెండ లేకపోతే మెదడులో వర్షాలు వస్తే మంచి పరిపాలనలో ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే ఆ నీళ్లు ఎక్కడికక్కడ డ్రైనేజ్ లో ఫ్లో అయ్యే విధంగా ప్రజలకు కీలకమైన ఇబ్బందులు కలగకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఆ అవసరమైన వెసులుబాటు కల్పిస్తారు. గుండెల మీద పెట్టుకుని చెప్పండి కేటీఆర్ గారు గారు ఎన్ని కోట్ల రూపాయలు మీరు నాలుగు మీద ఖర్చు పెట్టారు? 60,000 కోట్ల రూపాయలు మీరు హైదరాబాద్ కోసం ఖర్చు పెట్టామని చెప్పని జబ్బాలు ఖర్చుకుంటా రొమ్ములు వదులుతుంటే చెప్పారు కదా. ఈ 60,000 కోట్లతో ఇవాళ నాలాగా పొంగిపోతా ఉన్నాయి. గరీబోడ ఇల్లు కట్టిన అని చెప్పని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలను అష్ట కష్టాలు పెడుతూ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము చేపలు నెరవేర్చినట్టు పైసలు వస్తాం, ఓట్లు అనుకుంటాం, అబద్ధాలతో మసిమసి మారడికాయ చేస్తాం అనుకుంటున్నాము. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ఇవాళ పట్టి గారి నేతృత్వంలో ఎట్లయితే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టినో మళ్ళీ అదే నాయకత్వంతో మొత్తం తిరుగుతాం. మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెడతాం. మీ యొక్క భాగవతాలు నిలబెడతాం, మీ దోపిడీలు అరికడతాం, మీ అవినీతి అరికడతాం. తప్పనిసరిగా ప్రజలకు ఒక మంచి మెసేజ్ వచ్చే విధంగా మా పోరాటం పొందుతుందని చెప్పి తెలియజేస్తూ మేము ముగిస్తాము. ధన్యవాదాలు. आज का जो गांधी भवन में प्रेस कॉन्फ्रेंस है, ये सब्जेक्ट है डबल बेडरूम। आज से 4 दिन पहले असेंबली जब चल रहा था, हमारे जो सीएलपी लीडर है भट्टी साहब टीआरएस हुकूमत से ये पूछे कि आप कभी भी वादों पे वादे करते, ये डबल बेडरूम क्या हुए? और असेंबली को ये बताए कि 2016 जब केसीआर साहब असेंबली में ऑन रिकॉर्ड आए, ये बात बोले कि ग्रेटर हैदराबाद म्यूनिसिपल चुनाव हम जीते और गरीब और कमज़ोर को हम डबल बेडरूम देता हूँ। बोले ये गवर्नमेंट 650 एकड़ पे 2,60,000 घरा बना के देंगी। उसके बाद 2017 में केटीआर साहब असेंबली में आके बोलते ग्रेटर हैदराबाद में 1 लाख घर बना के देता हूँ। इसको डिग्निटी हाउसिंग प्रोग्राम बोलेंगे और 9,600 या 700 करोड़ रुपये मैं सैंक्शन कर रहा हूँ। और जब 4 दिन पहले अब फिर ग्रेटर हैदराबाद चुनाव है, जब हमारे भट्टी साहब असेंबली में पूछे तो हमारे जो सिटी के मिनिस्टर है श्रीनिवास यादव साहब, उन्होंने इमीडिएटली उठ गए और बोले कि मैं आपके घर को आता हूँ, आपको ले जाके 1 लाख घर बताता हूँ। श्रीनिवास यादव साहब आ गए। फर्स्ट फेज़ में हमारे को ले गए, 2 फेज़ में बताता हूँ बोले। फर्स्ट फेज़ में लेके गए 5 कॉन्स्टिट्यूंसियाँ लेके गए, कारवान, गोशा महल, खैरताबाद, सनत नगर, कंटोनमेंट। और उस पर कितने घर बताए? 3,400 चिल्लर। केटीआर साहब क्या बोले? एक कॉन्स्टिट्यूंसी को 4,000 घर बताओ। तो ग्रेटर हैदराबाद में है कितने? 24 इंटू 4 96। तो हम बोले साहब आप 5 कॉन्स्टिट्यूंसियाँ फिर आए, 3,400 चिल्लरीज बताए। तो बोले नहीं, कल नेक्स्ट फेज़ है, नेक्स्ट फेज़ में आपको 96,500 बताते। हम परेशान हो गए। चलो वो आ गए, उनके साथ हम निकले। तो पहले लग गए हमारे को तुक्कुकोड़ा म्यूनसिपालिटी,
रंगारेड्डी और वो है महेश्वरम कॉन्स्टिट्यूंसी, वहाँ पे बताए 2100 घर। फिर वहाँ से ले गए नागारम म्यूनसिपालिटी, वो है मेडचल कॉन्स्टिट्यूंसी। हम लोग पूछे पलट के, साहब आप ग्रेटर हैदराबाद में बताते बोले, ग्रेटर हैदराबाद के 24 कॉन्स्टिट्यूंसी में बताते बोले, आप इधर उधर हमको लेके जा रहे हैं क्या? आप हमको वारंगल और करीमनगर भी लेके चले आते क्या? आप एक कॉन्स्टिट्यूंसी में 4000 घर बताते बोले, आप लिख जाइए हमारे को। तो नहीं, हम यहाँ पे जो है घर बनाए, हैदराबाद के 90% लोगों को हम यहाँ पे बेनिफिशियरी बना रहे। और जब वहाँ लोकल्स थे, हम उनसे पूछे भाई हैदराबाद को के लोगों को देते कहते, तो वहाँ के लोग बोले हम यहाँ पे पैदा हुए, हमारे ख़ानदाना यहाँ पे है, हमारे रिश्तेदार यहाँ पे है। म्यूनसिपल चुनाव में ये वादा करे, एमएलए चुनाव में वादा करे, एमपी चुनाव में वादा करे हमारे को देता हो, हैदराबाद वालों को हम कैसा देने देते? पॉइंट नंबर 1। और जब हम 5 जगह फिरे, जब 3500 घर बताए इनला, वहाँ पे 4 साल से घर बन रहे और हर जने कंप्लेंट दे रहा कि हम लोग किराए के घर में हैं, 6000 रुपये, 8000 रुपये, 10,000 रुपये महीने को होता। तो वहाँ पे घर नहीं मिले, अभी एक भी सिंगल घर एक को नहीं मिला। और जब उनकी चोरी पकड़े गई, आप हमारे को इधर उधर क्यों फिरा रहे? तो श्रीनिवास यादव साहब और एक मिनिस्टर साहब है मल्ला रेड्डी साहब, हमारे मेयर साहब, पूरों के चेहरे छोटे हो गए। आप कॉपरेट नहीं कर रहे हैं, आप कॉपरेट नहीं कर रहे हैं। हम बोले हमारा आपका चैलेंज रहो या हमारा चैलेंज रहो, 1 लाख घर बताते बोले। अब 1 लाख घर बताओ आप 1 लाख घर बताए तो हमारे कैप्टन साहब जो हमारे कांग्रेस प्रेसिडेंट है उत्तम कुमार रेड्डी, ये साहब बोल दिए कि हम चुनाव नहीं लड़ते। आप बता दो हम चुनाव नहीं लड़ते, नहीं तो आप हार मान लो। नहीं ऐसा नहीं है, वैसा नहीं है, बातों की जाल में ला रहे थे। हम बोले ग्रेटर हैदराबाद में बताओ। तो रही बात आज आवाम के सामने है, क्लियर कट। टीआरएस कभी भी झूठ की राजनीति करी, जो बात बोलती वो ज़मीन पे नहीं रहती। हर स्कीम 1 लाख नौकरियाँ, 1 लाख घरा, हज़ारों बाता, 12% मुसलमानों को, एसटीज़ को, वक्फ बोर्ड, नौकरियाँ, लोन, हंगामा। रोडों को ऐसा कर देते, ड्रेनेजा ऐसा कर देते, लोगों की ज़िंदगियों को बदल देते। आपको हर हकीकत अब समझ में आ रही। तो फिर से ग्रेटर हैदराबाद इलेक्शन आ रहा। आपको मालूम है लास्ट टाइम जब 2016 में ग्रेटर हैदराबाद इलेक्शन आया था, 17 लाख एप्लीकेशन आ लिए। 17 लाख को ये बात बोले कि घर देता हो, और 17 लाख कमज़ोर मासूम ये सोचे केसीआर हमारे को घर देता, और आंख बंद करके केसीआर पार्टी को वोटा डाले, और एक भी घर नहीं दिया आज तक। और दिसंबर में इलेक्शन आ रहा, फिर से शुरू हो गया ड्रामा केसीआर और केसीआर की टीम का। तो मैं गुजारिश करता हूँ मेरी आवाम से कि आप सच को पहचानो। कांग्रेस पार्टी गरीब और कमज़ोर को घर दिलाना चाह रही। हम ये सोचे कि हम इख्तियारात में नहीं हैं, हम पावर में नहीं हैं, मगर हम एक अपोजिशन है। गरीब कमज़ोर को फ़ायदा होता तो ये कांग्रेस पार्टी यही सोचती हम पावर में रहो या ना रहो, गरीब कमज़ोर को फ़ायदा होना। मगर यहाँ पे नंबर से जगलरी करते, यहाँ पे है वहाँ पे है। हम बोले बताओ, और मैं खुल के बोलना स्टार्ट करा। नामपल्ली से मैं चुनाव लड़ा सो हूँ, आप एक कॉन्स्टिट्यूंसी को 4000 घर देते बोले, एक भी घर बन रहा सो नामपल्ली में बता दो, मैं चुनाव नहीं लड़ता हूँ। नीचे मुंडी डाल लिए और चले गए। तो इसमें क्या हुआ? कांग्रेस पार्टी की जीत हुई और केसीआर की हकीकत सामने आई। बस ये बात हम आपके सामने रखना चाह रहे हैं। आज प्रेस कॉन्फ्रेंस का यही मतलब था। जय हिंद, जय कांग्रेस, धन्यवाद, शुक्रिया। अभी क्या है बोल तो कल जब हम क्या बोलते हैं महेश्वरम कॉन्स्टिट्यूंसी में थी, जब हमको इत्तला मिली कि प्रगति भवन को एक चंदर बोल के ऑटो वाला केरोसिन डाल लिया और बोला कि आप वादा करें डबल बेडरूम, 6 साल से कुछ भी नहीं मिला, मैं बहुत परेशान हूँ, मेरे वैसे लाखों लोग परेशान हैं, तो मैं मर गया तो मर गया, लाखों जनों की आपको परेशानी समझ में आती बोल के वो अपने को जलाने को गया। पुलिस उसको पकड़ ली, पंजाब गुट्टा पुलिस स्टेशन को हैंडओवर करी। तो ये है हकीकत, गरीब परेशान है, कमज़ोर परेशान है, मगर केसीआर और केसीआर की टीम
बाज नहीं आ रही, झूठ पे झूठ, झूठ पे झूठ, झूठ पे झूठ। हकीकत पे क्या करे? अगर से वाकई में आपके पास 1 लाख घर है तो कांग्रेस पार्टी इंतजार कर रही, और कल पलट के बोलते कि जमीना नहीं है, हम महेश्वरम इसलिए जा रहे हैं, शामीरपेट इसलिए जा रहे हैं, दिंडीगल इसलिए जा रहे हैं, हम महेश्वरम मेडचल इसलिए जा रहे हैं, हैदराबाद में लैंड नहीं है। चलो खाली मियाँपुर में बता देते। सीएम साहब बोले ना 650 एकड़, खाली मियाँपुर में 650 एकड़ गवर्नमेंट लैंड बता देते। तो आओ ना, आप चैलेंज लेते ना, लियो चैलेंज हमारा। धन्यवाद, शुक्रिया।